ఇప్పుడైతే నేను పాప అయితే మార్కెట్ సైడ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కూరగాయలు లేవన్నమాట. మార్కెట్ సైడ్ వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తామన్నమాట. వెళ్తున్నాం మేము ఇద్దరం. అయితే మా సార్కి 10th క్లాస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి సరుకులు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఏం తీసుకొచ్చాను ఎంత ఏంటంటే చూపిస్తా చూడండి. 465 రూపీస్కి అయితే తీసుకొచ్చాను అనమాట. ఏం తీసుకొచ్చాను ఏంటనే చూపిస్తారండి. బిల్ అయితే 465 రూపీస్ అయితే అయిందనమాట. మా సార్ లేకుండా పాప నేను మాత్రమే వెళ్ళి తీసుకొచ్చాము. ఏం తీసుకొచ్చాము ఏంటని వన్ బై వన్ చూపిస్తా చూడండి. ఇవైతే ఎగ్స్ ఫ్రెండ్స్. మొదటి వరకు 6 రూపీస్ 7 రూపీస్ ఉండేది. ఈరోజు 5 రూపీసేనంట. చాలా తక్కువ వచ్చింది. ఏంటి 30 రూపీస్ వేస్తారండి అనుకున్నా. ఇంకో పసుపు అయితే అయిపోయింది అనమాట. పసుపు తీసుకున్నాం 100 గ్రాముల పసుపు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా అయిపోయింది. నా కొడుకు వంటలకైతే ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఎంత పడ్డది అంటే 175 రూపీస్ అయితే పడ్డది. ఎక్కువే పడ్డది. ఇది వచ్చేసి ఎల్లుల్లి, అల్లం అయితే ఉంది ఎల్లుల్లి. నెక్స్ట్ పెరుగు ప్యాకెట్ అనమాట 10 రూపీస్ చిన్నది. ఇది బిర్యానీ స్పైసెస్ 20 రూపీస్. 2 సబ్బులు. నెక్స్ట్ ఇది వచ్చేసి సోంపు అయితే 100 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఎందుకు ఏంటనేది చెప్తాను. సోంపు. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే బిర్యానీ రైస్ అనమాట. బిర్యానీ రైస్ ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. మొత్తానికి ఈ సరుకులు అనేది తీసుకొచ్చారంటే ఈ ఎగ్స్తో ఇప్పుడు ఎగ్ బిర్యానీ అయితే చేయాలి. ఎందుకంటే మా సార్కి క్లాస్ ఉందని చెప్పేసి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇక అందుకే ఇంట్లో కూరగాయలు ఏమి లేవు. అందుకని కిరాణా షాప్కి వెళ్తే ఎగ్స్ ఉంటాయి కదా. సో అందుకని ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ రైస్తో ఇంకో ఈ స్పైసెస్ యూజ్ చేసి ఇప్పుడు ఎగ్ బిర్యానీ అయితే చేయాలన్నమాట. ఈ సోంపు ఎందుకు తీసుకొచ్చాను ఏంటంటే చెప్తా అన్నాను కదా. ఎందుకంటే ఇది కొంచెం నేను వెయిట్ ఎక్కువ అవుతున్నా కదా, పొట్ట అయితే తగ్గిద్దంట. సోంపు హాట్ వాటర్లో వేసుకొని మరిగించుకొని తాగితే కొంచెం ఫ్యాట్ అనేది తగ్గిద్దంట. సో అందుకనేసి ఇంకా తెచ్చుకున్నాను అనమాట. పిల్లలు అయితే నవ్వుతున్నారు నేను చెప్తుంటే. అందుకని తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఎందుకు మీకు ఎవరైనా యూజ్ అవుద్ది కదా చెప్తే, అందుకనే చెప్పాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా సార్ లేకుండా నేను మా పాప అయితే కిరాణా షాప్కి వెళ్ళి మేము తెచ్చుకున్న సామాన్ అయితే ఇయ్యాలన్నమాట. ఎంతని 465 రూపీస్ అయితే అయ్యి ఫ్రెండ్స్. అదేంటి చూసారు కదా సరుకులు అయితే తీసుకొచ్చాను. మా సార్ లేకుండా ఇదే ఫస్ట్ టైం మనం వెళ్ళడం. ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అసలు కొనడం చేత కాదు, టమాటాలు వేయటం కూడా రాదని చెప్పేసి మా సార్ తిడతారనమాట. వెళ్తా కానీ నేను అసలు ఏం కొనుక్కురాను. కొన్న మా సార్కి నచ్చదు, నేను కొనుక్కొచ్చినా మా సార్ నచ్చదు. ఇప్పుడు ఆ బిల్లు చూస్తే మా సార్ పరిస్థితి ఎట్లుంటుందంటే, అసలు ఏం చేసావు, ఏం కొన్నా, ఒక్కరోజు కర్రీ కోసం ఇంత అవ చేసావా, నీకు అసలు కొంటవే రాదని చెప్పేసి ఖచ్చితంగా తిడతారనమాట. మా సార్ అయితే లేరు, నేను వచ్చేసరికి వెళ్ళిపోయారనమాట. వచ్చాక ఇక మా సార్ చూస్తే ఇంకెట్లుంటుంది అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇక పక్కనే షాప్ కదా అని చెప్పేసి ఇంకా పాపని తీసుకొని నేనైతే ఇంక వెళ్ళేసి ఇంకా ఏమేమి కావాలి ఏంటనేది తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నా. కూరగాయలు అయితే లేవు ఫ్రెండ్స్. అందుకే అక్కడైతే పప్పు ఉంది. పప్పు అయితే మా బాబు కొంచెం కాలికైతే కొంచెం ర్యాషెస్ అయితే వచ్చాయి. ఆ పప్పులు అలాంటివి పెట్టొద్దన్నారనమాట. అందుకని ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ రైస్ చేసి పెరుగు చట్నీ చేస్తే ఇంక వాడు కొంచెం తింటాడు కదా అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్ బిర్యానీ అయితే చేస్తాను. మాకైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇంకా కర్రీలాగా సూప్లాగా పెట్టేస్తా. వాడికైతే ఇంకా బిర్యానీ బగారా రైస్ చేసి ఇంకా పెరుగు అయితే పెట్టేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చిన్న షాపింగ్ మీకు ఎలా అనిపించింది, నాకు చేత అయ్యో చేత కాకో ఎట్లో గట్లా చేశాను అనమాట. ఇంకా మా సార్ రియాక్షన్స్ అయితే చూడాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది ఖచ్చితంగా వస్తుంది. చూస్తూ ఉండండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ షార్ట్స్, ఫుల్ వీడియోస్, నెక్స్ట్ లైవ్ కూడా ఉంటుంది. డైలీ 5 to 6 లైవ్ ఉంటుంది. ఈవినింగ్ నైట్ 9:32 లైవ్ ఉంటుంది. కంపల్సరీగా అందరూ జాయిన్ అవ్వండి. ఈ జ్యోతి సిస్టర్ యొక్క ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకొంచెం పెద్ద ఛానల్గా గ్రోత్ చేయండి. నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.